రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులతో సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణలో 2 అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించామన్నారు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ ఆనంద్. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో. మాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ ప్రకారము ఇక్కడ మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. 1-2 డీవియేషన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఒక 3-4 డీవియేషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా మేము నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుందని నడుస్తూ ఉంది. ఎలిగేషన్స్ అంటే కంప్లైంట్స్ ప్లస్ బయట మిగతా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలిపి ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రావడం జరిగింది. ఈ మొత్తం టోటల్ ఆఫీస్ పైన మేము ఇది సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం. అందరి పైన చేస్తున్నాము. ఎక్కడ స్పెషల్గా వయలేషన్స్లో ఎవరు బాధ్యులైతే వాళ్ళ పైన చర్య ఉంటుంది.